జగన్ ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లెక్కాడు. అయితే న్యాయస్థానం నిర్ణయం ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడైనా ఖచ్చితంగా వస్తోంది. ఇది తెలియంది కాదు. అయితే జగన్ కేసులకు మాదిరి సంవత్సరాల సమయం కూడా పట్టదు. మళ్లీ సెషన్లు ప్రారంభానికి ముందే ప్రతిపక్ష హోదా తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం లేకపోలేదు. ఈ విషయంలో అనుమానమూ లేదు. అయితే అసలు జగన్ ఈ దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నాడో కూడా తెలియంది కాదు. ప్రతిపక్ష హోదా ఉంటే కొన్ని హక్కులు సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రోటోకాల్ దగ్గర నుంచి అసెంబ్లీలో సమయం కేటాయింపు వరకు అన్ని అనుకూలంగా నడిచేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి. న్యాయస్థానంలో నిర్ణయాధినేత న్యాయమూర్తి అయితే అసెంబ్లీలో స్పీకర్. అటువంటిది న్యాయస్థానాన్ని ఆశ్రయించిన జగన్ కి ఊరట లభిస్తుందా అంటే అనుమానమే. ఎందుకంటే అసెంబ్లీ సెషన్లు మొత్తం పూర్తిగా స్పీకర్ ఆధీనంలోనే కొనసాగుతాయి. అయినా స్పీకర్ ని దాటుకుని కోర్టుకు వెళ్లడం అంటే ఇదో జగన్ రాజకీయ ఎత్తుగడగానే భావించాలి. ప్రజల మద్దతు లేకుండా కోర్టుకు వెళ్లి అధికారాలు పొందాలనుకునే దురాశకు జగన్ ఎందుకు తెగించాడు? 18 సీట్లు రాకుండానే ప్రతిపక్ష హోదా కావాలంటే ఎలా? కోర్టుల చట్టసభల నిర్ణయాల్ని జోక్యం చేసుకుంటాయా? జగన్ అభిమతం ఏంటి? స్పీకర్ అంగీకరిస్తారా లేదా? రైట్, ఇందుకు సంబంధించిన మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, చెప్పండి, జగన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది? అసలు ఈ గేమ్ ఏ విధంగా స్టార్ట్ చేసి ఏ విధంగా ఎండ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి? గాయత్రి, ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా దీన్ని చెప్పుకోవాలి. ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ తిరిగి దానికి ఒక హోదా అనేటటువంటిది ఒక ట్యాగ్ తగిలించుకొని అసెంబ్లీకి రావాలనుకునేటటువంటి జగన్ దురాశగానే దీన్ని మనం పరిగణించాలి. ప్రధానంగా చూస్తే జగన్ మెంటల్ యాటిట్యూడ్ కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటుంది. ఎక్కడా కూడా తనను మించినటువంటి పరిస్థితులను ఎక్కడా కూడా ఆహ్వానించేటటువంటి ఆస్కారం లేనటువంటి తన మనస్తత్వానికి ఇదొక సరిగ్గా సరిపోతుందని మనం చెప్పుకోవాలి. తను 151 స్థానాల నుంచి ఒక్కసారిగా 11 స్థానాలకు పడిపోయిన నేపథ్యంలో తాను ఇంకా ఒక భ్రమలోనే ఉన్నాడా అనేటటువంటి భావం కలుగుతోంది. ఎందుకంటే తాను అధికారం వెలగబెట్టినటువంటి 5 సంవత్సరాల్లో తాను చేసినటువంటి నిర్వాకాలైతేనేమి, ఇతరత్ర కార్యకలాపాలు, అక్రమాలు, దుష్టాంతాలు ఇవన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలోనే ప్రజలు తనకిచ్చినటువంటి 11 సీట్లు ఇప్పుడు ఆ 11 సీట్లను తనకు వచ్చాయని చెప్పుకోవడానికి కూడా తాను సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా, ఏదైతే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఈ సీట్లో పతనం, ప్రజలు నిరాకరణ, ఈ నేపథ్యంలో తాను ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ససేమిరా అంటున్నటువంటి పరిస్థితి. అయితే తొలుత ప్రమాణ స్వీకారం తదితర కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి తరుణంలో సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు మాత్రమే తాను అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం అసెంబ్లీలో చూసాం. ఆ తర్వాత తాను ఏం చేయాలనేటటువంటిది పాలుపోని పరిస్థితుల్లోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హోదా కోసం కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి. ఈ హోదా అనేటటువంటిది ఒక ప్రజలు ఇస్తేనే హోదా వస్తుంది. కానీ ఈ ప్రజలు ఇవ్వనటువంటి హక్కుకి, అధికారానికి కోర్టుని సంప్రదించి తాను సాధించాలనుకోవడం అనేటటువంటిది ఇప్పుడు ప్రజలు అంతా విడ్డూరంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ మనం ఒకటి గమనించాలి. చట్టసభలు అనేటటువంటివి స్పీకర్ పరిధిలో ఉంటాయి. స్పీకర్ విస్తృతాధికారాలను పండించేదే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అసెంబ్లీలు, లేకపోతే ఇతర చట్టసభలంటే ప్రజలు నిర్ణయానికి అనుగుణమైనటువంటి ప్రతిబింబాలే చట్టసభలో మనకు ప్రతిబింబిస్తాయి. మరి అటువంటిది చట్టసభల్లో ప్రజల అంగీకారంతో చట్టసభల్లోకి రావాలి. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు చట్టసభలను వేదికగా భావించాలి. మరి ఇటువంటి పరిస్థితులను, ఇటువంటి అవకాశాలని చేజేతులా జగన్ చేజార్చుకునింటున్నాడా అనేటువంటి అనుమానం కూడా ప్రజల్లో ఉంది. ఎందుకంటే చట్టసభల్లో అడుగుపెట్టడం ఒక అదృష్టంగానే అంతా భావిస్తారు. అదే గతంలో చూసాం, 151 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి హవా సృష్టించాడని, విజయ్ దుందుబి మోగించాడని అంతా రాష్ట్రం తెగ చెప్పుకుంది. మరి ఆ తర్వాత తాను దిగజారినప్పుడు ఒక హుందాగా, ఒక ఎమ్మెల్యేగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించే విధంగా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం కోసం దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రతిపక్ష హోదా అనేటటువంటిది ప్రజలే ఇవ్వాలి,
అలాగే అధికార హోదా అనేటటువంటిది ప్రజలే ఇవ్వాలి. మరి ఈ రెండింటికి కూడా తారతమ్యం మరిచిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాను మాత్రమే తన మెంటల్ యాటిట్యూడ్కి సంబంధించి తాను మాత్రమే ఇంకా సీఎం స్థాయి నుంచి దిగజారినా కూడా ఇంకా ఒక అనుమానంలోతో ఒక ఆశతో ఇంకా కొనసాగుతున్నటువంటి అందుకే తాను ఈ రోజున హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా ప్రస్తుతానికైతే ఈ తీర్పు ఏదైతే విచారణ 3 వారాలకు వాయిదా కూడా వేసింది. మరి తీర్పు ఎలా వచ్చినా సరే న్యాయస్థానం ఏదైతే అసెంబ్లీకి సంబంధించి విస్తృతాధికారాలన్నీ కూడా అసెంబ్లీ స్పీకర్ చేతిలోనే ఉంటాయి. ఒకవేళ న్యాయస్థానాలు చెప్పినా కూడా అసెంబ్లీ ఒకవేళ తిరస్కరించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు న్యాయస్థానం ఒక విషయం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే స్పీకర్ నోటి నుంచి స్పీకర్ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కూడా నిరాకరణ కానీ అలాగే వ్యతిరేకత కానీ అలాగే అనుకూలమని కూడా ఏదైతే స్పీకర్ ఇంతవరకు ఏ నిర్ణయం కూడా ప్రకటించలేదు. న్యాయస్థానాలు ఎప్పుడైనా కూడా ఒక నిర్ణయం జరిగిన తర్వాత మాత్రమే దానిపై పూర్వాపరాలు పరిశీలించి ఒక తీర్పు అనేవి వెల్లడించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాల్లో మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఎక్కడ కూడా అసెంబ్లీ స్పీకర్ ఆ ప్రతిపక్ష హోదా ఇస్తామని కానీ ఇవ్వమని కానీ ఏది చెప్పనప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళినట్టు? అసలు ప్రతిపక్ష హోదా కావాలంటే 18 స్థానాలు తథ్యం ఖచ్చితంగా కావాల్సినటువంటి చోట 11 స్థానాలను జేబులో పెట్టుకుని వెళ్ళి తనకు ప్రతిపక్ష హోదా కావాలని ఎలా డిమాండ్ చేస్తారనేటటువంటిది ప్రజల మధ్యలో అంతటా చర్చ జరుగుతోంది. మరి ఇటువంటి నేపథ్యంలో గతంలో మనం చూసాం. దాదాపుగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు దాదాపుగా 110-115 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అనూహ్యంగా 2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పడిపోయిన తర్వాత అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా అసెంబ్లీలో ఒకసారి తాను చిటికలు పదే చిటికలు వేస్తూ చంద్రబాబు నాయుడిని చూపిస్తూ 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ 3 ఎమ్మెల్యేలు తన చేతిలో ఉన్నారు, మరో 2 ఎమ్మెల్యేలను 4 ఎమ్మెల్యేలు లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా ఊడిపోతుందని హేళనగా వ్యంగ్యంగా టీజ్ చేసినటువంటి పరిస్థితి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కేవలం 20 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏదైతే వైసీపీ చేసినటువంటి పరాభవాన్ని భరించడం, వ్యక్తిగత విమర్శలు అలాగే దూషణలు ఏ విధంగా టీజ్ చేశారనేటటువంటిది అసెంబ్లీ పర్వం మొత్తం కూడా గమనించిన వారందరికీ కూడా తెలుస్తుంది కూడా. మరి అటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని చంద్రబాబు నాయుడు ఏదైతే ఇవన్నీ కూడా భరించాడు. ఏదైతే ప్రతిపక్ష బలంగా ఉన్నటువంటి అధికార పక్షం బలహీనంగా ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని ఎలా వాడుకుందో అనేటటువంటి దాన్ని ఇక్కడ చూసిన వారందరూ కూడా విస్తుపోయినటువంటి పరిస్థితి. అందుకే తగిన ట్రీట్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చారనేటటువంటి భావం అందరికీ కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి ఏదైతే చంద్రబాబు నాయుడు హుందాగా తీసుకున్నారు, అధికారంలో ఉండా అసెంబ్లీకి వచ్చారు, అధికారం పోయినా కూడా అసెంబ్లీకి అదే హుందాతో వచ్చారు, సీట్లో కూర్చున్నారు. ఏదైతే ప్రతిపక్ష నేతలు అధికారంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతిపక్ష నేతల్ని టీజ్ చేసిన వైనాన్ని కూడా అందరూ చూశారు. అయినా కూడా ఈరోజు అవన్నీ భరించాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. మరి ఇటువంటి హుందాతనాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రదర్శించలేకపోయాడు అనేటటువంటిదే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డిది రాజకీయం కోసమే కేవలం కోర్టులకు వెళ్ళి కోర్టులో ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేటటువంటిది కోర్టు పరిధిలోది కాదు, ప్రజల పరిధిలోది. అంతకు మించి స్పీకర్ విస్తృతాధికారాలను నిర్ణయించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకునేది. నిజంగా జగన్మోహన్ రెడ్డికి సంఖ్య కాకుండా అంకెల్లో సీట్లు వచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకుంటే స్పీకర్ నిర్ణయానుసారం ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. కానీ అసెంబ్లీ చట్టసభల వ్యవహారాలకు సంబంధించి చట్టసభల్లో ఏ వ్యవహారం జరిగినా కూడా న్యాయస్థానాలు అంత త్వరగా జోక్యం చేసుకోవని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి. అయినా కూడా గుర్తించలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తోంది. ఈ దాగుడు మూతలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ దాగుడు మూతల వ్యవహారం అంతా కూడా ఇదొక రాజకీయ ఎత్తుగడగానే అంతా భావిస్తున్నారు. ఏదైతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హోదా కోసం పరితపించే క్రమంలో న్యాయస్థానాలకు వెళితే కనుక ఇది ఒక ఖచ్చితంగా ప్రజల్లో కొంతకాలం మనుగడ సాగిస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి.
సాధారణంగా ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదైతే ఇప్పుడు కోర్టులో వేసినా కూడా మరో సెషన్ ప్రారంభమయ్యే లోపే తీర్పు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే న్యాయస్థానం ఇది సివిల్ కేసు కాదు. తనతో ఉన్నటువంటి దాదాపు డజన్ల కొద్దీ తనకున్నటువంటి ఈడీ సిబిఐ కేసుల మాదిరిగా సంవత్సరాల తరబడి దీన్ని ల్యాగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా న్యాయస్థానాలకు ఉండదు, ఇంకా ఎవరికి కూడా ఉండదు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం సెషన్లో తలెత్తినటువంటి వివాదం మరో సెషన్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా న్యాయస్థానాలు ఫైనల్ చేస్తాయి. అయితే కనుక ఇక్కడ తేలకపోతే తాను మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ దీన్ని కొంతకాలం ల్యాగ్ చేసి మహా అయితే 1 year ల్యాగ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కాలంలో ఏదైతే 6 సంవత్సరాలు అధికార పార్టీకి కేవలం ఇవ్వాల్సినటువంటి హనీమూన్ పీరియడ్గా భావించేటువంటి ఈ 6 నెలల కాలంలో దీన్ని ఒక చర్చకు చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నాడనేటటువంటిది అంతటా భావిస్తున్నటువంటి ప్రధాన అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తోంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.